అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు వస్తాడు అనేది ఒక ప్రాముఖ్యమైన క్లిష్టమైన ప్రశ్న. క్రైస్తవులందరూ ఎదురు చూస్తున్నారు. మా ప్రభు వస్తాడు, ఆయన వచ్చిన తర్వాత ఈ దుఃఖము, పాపము, ఈ అవినీతి, ఈ అక్రమాలు, ఈ దౌర్జన్యం ఏది ఉండదు. ఒక నీతి రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు, మేమందరం పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ యొక్క మానవ జాతి ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నీ ఇక ఉండవు, సమాప్తమైపోతాయని క్రైస్తవులందరూ ఎదురు చూస్తున్నారు. క్రైస్తవ భక్తి పరులు ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడా అని, ఎప్పుడు వస్తాడు అని అడుగుతున్నారు. క్రైస్తవులు మాత్రమే కాదు సుమా, ముస్లింలు కూడా ఎదురు చూస్తున్నారు. ఒకరోజు ఓ ముస్లిం సహోదరి నన్ను అడిగింది, అయ్యా యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడు అని. నేను ఆశ్చర్యపోయాను. అరే ఈమెకిలా తెలుసు మా ప్రభు వస్తాడని అని అనుకున్నాను. మా ఖురాన్లో రాయబడింది ఆయన వస్తాడు అని. కాబట్టి మీకైతే తెలుసు కదా, మీరు ఆయనను పూజిస్తున్నారు కదా, కాబట్టి మీరు చెప్పండి ఆయన ఎప్పుడు వస్తాడు అని అడిగింది. ప్రపంచంలో 300 కోట్ల మంది క్రైస్తవులు, 250 కోట్ల మంది దాదాపుగా ముస్లింలు ఉన్నారు. వెరసి 550 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడా అని. ఈ ప్రపంచంలో ఉన్నది 830 కోట్ల మంది దాదాపుగా. అందులో 550 కోట్ల మంది యేసుక్రీస్తు ప్రభు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంత ప్రాముఖ్యమైనటువంటి విషయం కేవలం క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే కాదు సుమా, కొంతమంది నాస్తికులు, దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు, దేవుణ్ణి విమర్శించే వాళ్ళు, అంటే బైబిల్ని వ్యతిరేకించే వాళ్ళు, బైబిల్ని విమర్శించే వాళ్ళు, వీళ్ళు కూడా అడుగుతున్నారు ఎప్పుడు వస్తాడు మీ ప్రభు? బైబిల్లో చెప్పబడింది కదా, నిజమా? ఇంకెందుకు రాలేదు? ఇదేదో పురాణ కథ, వీటిని ఏమంటారంటే ఇవి మీకు మీరే రాసుకున్నారు, మీరు కల్పించుకున్నారు, మీ ఊహలతో రాశారు, ఇది ఇంతవరకు ఎందుకు రాలేదు అని గేలి చేయడానికి, అవమానపరచడానికి కొంతమంది అడుగుతున్నారు. యూదులు కూడా ఎదురు చూస్తున్నారు మెస్సయ్య కోసం. ఆల్రెడీ వచ్చాడు, వాళ్ళు గ్రహింపలేదు, గుర్తించలేదు, ఆయనను అంగీకరించలేదు, ఆయన సిలువ వేసి చంపారు. కానీ ఇప్పుడు ఇంకా మా ప్రభువు వస్తాడు, ఎప్పుడు వస్తాడా మా మెస్సయ్య అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వెరసి ప్రపంచంలో క్రైస్తవ, ముస్లిము, అదేవిధంగా యూద, ఈ 3 మతాలు ఆయన రాకడ ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. 150 దేశాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. క్రైస్తవులు ఒక 100 దేశాల్లో ఉంటే 50 దేశాలు ముస్లింలు అనుకుంటే దాదాపుగా 150-160 దేశాల ప్రజలు యేసయ్య రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. 550 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. ప్రాముఖ్యమైన విషయం, ఈ ప్రశ్న ఎవరు అడుగుతున్నారు? యేసయ్య ఎప్పుడు వస్తాడని. నాస్తికులు, ఆస్తికులు మాత్రమే కాదు సుమా, ఏదో ముస్లింలు అడిగారని కాదు, లేకపోతే క్రైస్తవులు ఎవరైనా అడిగారని కాదు, శిష్యులు కూడా అడిగారు యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని. అంటే శిష్యులకు కూడా తెలుసుకోవాలనుంది ఆయన ఎప్పుడు వస్తాడు అని తెలుసుకోవాలని. భక్తిపరులకు ఉంది, భక్తిహీనులకు ఉంది, క్రైస్తవులకు ఉంది, ముస్లింలకు ఉంది, యూదులకు ఉంది. వెరసి ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు, అడుగుతున్నారు. అయితే సమాధానం ఎవరు చెప్పాలి? మరి ఎవరు సమాధానం చెప్పాలి? దీనికి సరైన సమాధానం ఎవరు చెప్తారు? ఏ వ్యక్తో, ఏ శక్తో కాదు. ఎవరు చెప్పాలంటే లేఖనమే చెప్పాలి. దీనికి 4 రకాల ప్రముఖమైన సమాధానాలు మన వాళ్ళు చెప్తూ ఉంటారు. వస్తాడు యేసుక్రీస్తు ప్రభు అంటే, యుద్ధాలు వచ్చిన తర్వాత వస్తాడు, కరువులు వచ్చిన తర్వాత వస్తాడు, ఏమో మాకు తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో మాకు తెలియదు, కానీ వస్తాడు. దొంగ వల్లే వస్తాను అన్నాడు, ఎవ్వరికి తెలియదని చెప్పాడు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు సిద్ధంగా ఉంటూ ఎదురు చూస్తూ ఉండాలి అని చెప్తుంటారు సమాధానం. ఇంతేనా సమాధానం? ఇంకేమైనా ఉందా? ఈ యొక్క ప్రాముఖ్యమైన ప్రశ్నకు, ఇంత ప్రాముఖ్యమైన ప్రశ్న, ఇంత వేక్గా, ఇంత బలహీనమైన సమాధానాలు ఉంటాయా? అసలు బైబిల్ ఏం చెప్తుంది? వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుందో మనం చూడాలి. లేఖనం ఏమి చెబుతుంది? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో ఏముందంటే, ఆయన లేఖనాలను నెరవేర్చుట కొరకే వచ్చాడు, ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, వాటిని నెరవేర్చుటకే వచ్చితని కానీ కొట్టివేయ రాలేదు అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. అంటే ఆయన ఎందుకు వచ్చాడట?
బైబిల్లో రాయబడినటువంటి వచనాలను నెరవేర్చడం కొరకు వచ్చాడు. లేఖనాలు ఆయన గురించి చెప్పింది, ఆయన గురించి రాసిన వచనాలు ఉన్నాయి, అవి నెరవేర్చడం కోసం వచ్చాడు. అంతేకాదు లేఖనాలలో ఒక సున్నా, ఒక పొల్లు కూడా తప్పిపోవడానికి వెళ్ళలేదు. ఆకాశము భూమి గతిస్తే గతించవచ్చు, కానీ ఆయన మాటల్లో ఒక పొల్లు కూడా తప్పిపోదు. మరి అలాంటప్పుడు లేఖనం ఏం చెబుతుంది? ఆయన జీవితంలో ఏది జరిగినా, యేసయ్య జీవితంలో లేఖనం ప్రకారమే జరిగింది. నజరేతులో ఉన్నటువంటి మరియమ్మ బెత్లెహేంకు కొనిపోబడింది. తనకు 9వ నెల గర్భవతి అయినా కూడా తన ప్రసవం కొరకు బెత్లెహేంకు కొనిపోబడింది. ఎందుకంటే ఆయన దావీదు వంశంలో ఆయన పేరు రాయబడడానికి, దావీదు వంశంలో తన పేరు రాయబడడం కొరకు లేఖనము నెరవేరినట్లు నజరేతు నుండి బెత్లెహేంకు వెళ్ళాడు. హేరోదు శిశువు అయినటువంటి యేసయ్యను చంపాలని చూస్తుంటే దేవదూత ద్వారా హెచ్చరింపబడి, దాచుకోవడానికి అనేక స్థలాలు ఉన్నాయి, చుట్టుపక్కల ఇంకా వేరే దేశాలు కూడా ఉన్నాయి, అయినా కూడా యేసుక్రీస్తు ప్రభుని ఐగుప్తులోనికే పంపించాడు. ఎందుకంటే లేఖనము నెరవేరినట్లు, ఆయన ఐగుప్తులో నుండి తన దాసుని పిలిచానని చెప్పిన వచనం నెరవేరినట్లు ఐగుప్తుకు పంపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువును అనేక మార్లు పరిసయ్యులు ఆయన చంపాలనుకున్నారు, రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు, కొండ మీద నుండి త్రోసివేసి తలకిందులుగా పడేసి చంపాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే లేఖనం నెరవేరాలంటే ఆయన యెరూషలేము బయట చంపబడడానికి అవకాశం లేదు, యెరూషలేములోనే చంపబడాలి. ప్రవక్త యెరూషలేము బయట చంపవల్లపడదు. అంతేకాదు యెరూషలేములో కూడా ఎలా పడితే అలా చంపబడడానికి వీలు పడదు. ఆయనను కత్తితో పొడిచో రాళ్లతో వేసిరో అలా చంపడానికి వీలు కాదు. ఎందుకంటే లేఖనము నెరవేరినట్లు, రాను మీద వేలాడినట్లుగా శిలువ మీద వేలాడి చనిపోవాలి. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు కాదు. 69 వారాలు, దానియేలు ప్రవచన గ్రంథం చెప్పినటువంటి 69 వారాలు పూర్తయిన తరువాతనే ఆయన శిలువ మీద వేలాడారు. అందుకని అంతకుముందు చంపాలనుకున్న సాధ్యపడలేదు. ఆ తర్వాతనే వారికి మార్గము తెరవబడింది. ఆయన ఎన్నిసార్లు చంపే ప్రయత్నం చేసినా ఏదో తెలియని ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఆయనను చంపకుండా ఆపివేసింది. ఎందుకంటే లేఖనము నెరవేరినట్లు, ఆయన శిలువ పైన లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొని ఉన్నాను అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో నీళ్లు తాగాలన్నా కూడా లేఖనము ప్రకారమే తాను చేశాడు. లేఖనము ప్రకారమే ఆయన పక్కన ఉన్నటువంటి దొంగల యొక్క కాళ్ళు విరగొట్టబడ్డాయి, కానీ తన కాళ్ళు విరవబడలేదు. ఎందుకంటే ఆయన ఎముకల్లో ఒకటైనను విరవబడదు అని చెప్పిన లేఖనము నెరవేరినట్లు. ఇన్ని వచనాలు యేసుక్రీస్తు ప్రభు లేఖనాల ప్రకారం చేశాడు. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే రెండవ రాకడ కూడా లేఖనము ప్రకారమే జరుగుతుంది. లేఖనం ఏం చెబుతుందో మనం చూడాలి. లేఖనంలో ఏదైనా నెరవేరకుండా అది జరిగే అవకాశం లేదు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలోనే స్త్రీ సంతానం గురించి వాగ్దానం చేయబడింది, కానీ నెరవేరడానికి 4000 సంవత్సరాలు పట్టింది. కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. కాలము సంపూర్ణము కావాలి, నిర్ణయ కాలము నా జరుగుతుంది. ఏదైనా లేఖనాలన్నీ నెరవేరినాకనే జరుగుతాయి. ఆ విధంగా ఆయన 4000 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడంటే కూడా మనకు తెలియాల్సింది ఏంటంటే లేఖనాల ప్రకారం వస్తాడు. లేఖనం చెప్పిన ప్రకారం వస్తాడు. లేఖనాలలో నెరవేరబడవలసిన వచనాలు అయిపోయిన తర్వాతనే వస్తాడు, అంతకుముందు రాడు. అది అసాధ్యం. ఆకాశము భూమి గతిస్తేవో కానీ ఆయన మాటలో ఒక పొల్లు కూడా తప్పిపోదు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు వస్తాడు యేసయ్య? లేఖనాలన్నీ నెరవేరిన తర్వాత వస్తాడు. ఏ లేఖనాలు? ఆయన రాకడకు ముందు చెప్పబడినటువంటి లేఖనాలు. ఆ లేఖనాలు నెరవేరితే తప్ప ఆయన రాడు. అలా వస్తాడనుకుంటే భ్రమ, అది తప్పు, అబద్ధం, దైవదూషణ. లేఖనాలు ఎరువక పొరపడటమే అవుతుంది. లేఖనం అనేది అంత ప్రాముఖ్యం. కాబట్టి ఇప్పుడు లేఖనం ఏం చెబుతుందో మనం చూద్దాం. పిల్లరా, లేఖనం ఏం చెబుతుందో చెప్పడానికంటే ముందు కొంచెం క్రైస్తవ సమాజంలో ఉన్న 5 రకాల అభిప్రాయాల గురించి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఆర్టీఎఫ్కి, ఓఫిల్ మినిస్ట్రీస్కి జరిగిన చర్చలో చెప్పాడు. ఆ చర్చ ఎలా జరిగింది, ఎంతవరకు వచ్చింది, ఎక్కడ ఆగింది, ఎందుకు ఆగింది అనే విషయాలు తర్వాత వీడియోలో నేను చెప్తాను. మెట్టుకు ఈరోజు ఆయన ఒక 5 రకాల అభిప్రాయాలు చెప్పాడు. అది ఏ క్షణమైనా యేసయ్య వస్తాడు అంటే ఆయన చెప్పలేదు, ఆయన ప్రజల్లో ఉన్నటువంటి వాటిని ఎత్తి చెప్పాడు. క్రైస్తవుల్లో 5 రకాల థియరీలు ఉన్నాయి.
ఒకటి, ఆయన ఏ క్షణమైనా రావచ్చు, ఇప్పుడైనా ఎప్పుడైనా రావచ్చు. ఇమ్మెన్స్ ర్యాప్చర్ థియరీ అంటే మనం ఎత్తబడటం గురించి. రెండవది ప్రీ ట్రిబులేషన్, శ్రమలకు ముందు ఎత్తబడటం. అంటే ఈ ఎత్తబడటము రాకడ, ప్రశ్నకు ఈ రాకడకు సంబంధం ఏంటి అంటే ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశం వరకు వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. కాబట్టి ఆయన రాకడకు ఈ ఎత్తబడడానికి సంబంధం ఉంది. కాబట్టి ఈ ప్రశ్న, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవి అనే దాంట్లో మరొకటి అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే మనం ఎత్తబడటం కూడా. ఎవరు ఎత్తబడతారు? యేసుక్రీస్తు రక్తమందు కడగబడి దేవునితో సమాధాన పడ్డవారు, దేవుని చూపించినటువంటి మార్గాన్ని గుర్తించి గ్రహించి తమ జన్మ కర్మ పాపములను కడుక్కుని దేవునితో సమాధాన పడ్డ వాళ్ళు ఎత్తబడతారు. వీళ్ళందరూ ఎప్పుడు ఎత్తబడతారంటే ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు వీళ్ళు ఎత్తబడతారు. అయితే ఎత్తబడటం ఎప్పుడు? ఏ క్షణమైనా ఎత్తబడతాం అనేది ఒకటి. రెండవది ప్రీ ట్రిబులేషన్, అంటే శ్రమల ముందు ఎత్తబడటం. మూడవది శ్రమల మధ్యలో కొనిపోబడటం. నాలుగవది శ్రమల తర్వాత కొనిపోబడటం. ఐదవది ఆల్మిలేనియన్, అంటే 1000 ఏళ్ల పాలనకు ముందు ఎత్తబడటం. ఈ 5 రకాల అభిప్రాయాలు ఉన్నాయి అని చెప్పాడు బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. అయితే 5 రకాల అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు 5 మార్లు మధ్యాకాశంలోనికి రావడం, 5 మార్లు సంఘాన్ని ఎత్తడం జరగదు. ఎందుకంటే సంఘం ఎత్తబడడం అనేది అసలు మానవ జాతి అంతా ఎత్తబడటం 2 సంఘటనలు జరిగిపోతుంది. ఒకటి మొదటి పునరుత్థానం, రెండవది చివరి పునరుత్థానం. 2 పునరుత్థానాలు ఉన్నాయి, అనేక పునరుత్థానాలు లేవు. కాబట్టి ఈ 5 సార్లు యేసయ్య రావటం, 5 సార్లు సంఘం ఎత్తబడటం జరగదు. 5 రకాల అభిప్రాయాలు ఉండవచ్చు కాక, 5 కాదు 500 ఉండొచ్చు కూడా. కానీ ఆయన రావడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన మధ్యాకాశానికి రావడం, సంఘం ఎత్తబడటం, భూమి మీదకి ఆయన రావడం అనేది ఒక్కసారి జరుగుతుంది. అయితే మరి ఏది నమ్మాలి? 5 రకాల అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి నమ్మనీలే అని యేసయ్య అనుకుంటాడా? కాదు పిల్లలు. 500 అభిప్రాయాలు ఉన్నా నువ్వు సత్యాన్నే తెలుసుకోవాలని కోరుకుంటాడు. కోట్ల మంది దేవతలు అని పిలువబడేవారు ఉన్నారు. ఏదో ఒకటి నమ్మాడులే వాడు, ఏదో ఒకటి ఒప్పుకున్నాడు కదా అని అనుకుంటాడా దేవుడు? దేవుడు లేడు అనే దానికంటే దేవుడు ఉన్నాడని ఏదో ఒకటి నమ్మి కొంత భక్తి కలిగి ఉంటున్నాడు కదా అని దేవుడు అడ్జస్ట్ అవుతాడా? కాదు సుమ. ఎన్ని కోట్ల మంది దేవతలున్నా సత్యదేవుడు, నిజదేవుడు, సృష్టికర్తను తెలుసుకోవాలనే దేవుడు కోరుకుంటాడు. అలా తెలుసుకున్న వాడికే ఆయన తన రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు. అలా తెలుసుకున్న వాడికే ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. అలా తెలుసుకున్న వాడినే ఎత్తబడతాడు మొదటి పునరుత్థానంలో. మరి ఇన్ని రకాల అభిప్రాయాలు ఉన్నాయి కదా అని మనము వదిలిపెట్టడానికి లేదు. ఎన్ని రకాల అభిప్రాయాలు ఉన్నా అందులో సత్యమేదో మనం తెలుసుకోవాలి. ఈ అన్ని అభిప్రాయాల్లో ఏది సత్యం? లేఖనం ఏం చెప్తుంది అది మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను అని చెప్పి 2000 సంవత్సరాలు అయింది. అప్పుడు చెప్పి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు. మరి ఇంకెప్పుడు వస్తాడు యేసయ్య? పిల్లరా ఒకసారి గమనిద్దాం. త్వరగా వస్తున్నాను అని చెప్పాడు. ఇప్పటి వరకు రాకపోవడంతో వాక్య విరుద్ధమైన దుర్బోధలు కూడా ప్రవేశించాయి. ఆయన అప్పుడే వచ్చేసాడు అని, రావడం అనేది జరగదు అని, ఆయన ఆత్మరూపంలో వస్తాడని, ఇలాంటి నానా రకాల అబద్ధ బోధలు ప్రవేశించడానికి నా మటుకు నేను ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా భక్తి పెరుగుతుందా తగ్గుతుందా? నా దృష్టిలో భక్తి పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. జరగబోయే విషయాలు చెప్పినప్పుడు భక్తి పెరుగుతుంది. ఉదాహరణకు 2 వ్యక్తులను చూద్దాం, నోవాహు, హనోకు. వీళ్ళిద్దరూ దేవునితో నడిచెను. వీళ్ళిద్దరి గురించే రాయబడింది. చాలామంది నడిచారు భక్తులు, అబ్రహాము వీళ్ళందరూ. కానీ దేవునితో నడిచాడు అని రాయబడినటువంటి వ్యక్తులు ఎవరంటే నోవాహు, హనోకు. వీళ్ళిద్దరిలో కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక విషయం ఉంది. ఏంటంటే జరగబోయే ఒక విషయం వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు దేవునితో నడవగలిగారు. కనిపించని దేవునితో భక్తుడు ఎలా నడవగలుగుతాడు? ఎలా నడిచారంటే వాళ్ళకు కొన్ని విషయాలు దేవుడు బయలుపరచడం ద్వారా వాళ్ళలో భక్తి పెరిగింది. ఆ భక్తి వాళ్ళు నడిపించగలిగింది. నోవాహుకు చెప్పాడు దేవుడు, ఇదిగో జలప్రళయం రాబోతుంది, జలప్రళయంతో భూమి మీద ఉన్న సమస్త మనుషులు చనిపోబోతున్నారు. కాబట్టి నువ్వు ఒక పని చేయి, ఒక పడవ నిర్మాణం చేయి, నువ్వు హెచ్చరిక చేయి,
ఎవరైతే వచ్చి ఇందులో పడలో ప్రవేశిస్తారో వీళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ నాశనం చేయబడతారు అని చెప్పగానే, ఆ పడవ నిర్మాణం కొరకు తనకు బాధ్యత అప్పచెప్పగానే, తన పైన ఉన్నటువంటి ప్రేమకు ఆ ఆ పతనంలో నుండి, ఆ జలప్రయంలో తన కుటుంబం పాడు కాకుండా, చనిపోకుండా దేవుడు తనకిచ్చినటువంటి హెచ్చరికకు, ఆ యొక్క ప్రణాళికకు గౌరవంతో, భయంతో, భక్తితో, ప్రేమతో దేవునితో నడిచాడు నోవాహు. మరి హానోకు కూడా దేవునితో ఎలా నడిచాడంటే, అసలు కుమారుడు పుట్టిన తరువాత దేవునితో నడవడం ప్రారంభించాడు. ఎందుకు? కుమారుడు పుట్టినాకనే ఎందుకు ప్రారంభమైంది నడక? ఎందుకంటే ఆ కుమారుడికి ఒక పేరు దేవుడు పెట్టాడు, మెతుషెల అని. మెతుషెల అంటే అతడు మరణించిన దినమున ఇది సంభవిస్తుంది అని. అంటే ఆయన కుమారుడే ఒక సూచన అని దేవుడు చెప్పాడు. నీ కుమారుడు చనిపోయిన రోజు నాడు ఈ గొప్ప జల ప్రళయం రాబోతుందని ఆయనకు తెలిసింది. ఎప్పుడైతే తన కుమారుడే ఒక సూచనగా ఉన్నాడో అప్పుడు ఆయనకు దేవునితో నడవడం తన కుమారుడు పుట్టిన తర్వాతనే ప్రారంభమైంది. దేవునితో నడవడానికి కారణం తన కుమారుడే ఒక సూచన. తన కుమారుడు మరణించిన దినమున ఇది సంభవిస్తుంది అని దేవుడు చెప్పడం ద్వారా మీ కుమారుడే ఒక సూచనగా ఉండడం వలన, ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఈ ప్రళయం వస్తుందని అతడు ఒక భక్తి కలిగి దేవుని ఎడల, అంటే నా కుమారుడే అటువంటి ఒక సూచనగా ఉన్నాడని భక్తి ఆయనలో ఉంది. అంటే వెరసి ఈ రెండు సన్నివేశాల్లో నుండి, సందర్భాల నుండి నేను చెప్పేది ఏంటంటే, జరగబోయే విషయం మనకు తెలిసినప్పుడు మనలో భక్తి అనేది పెళ్ళుబుకుతుంది. నా మటుకు నేను కూడా ఎప్పుడైతే రెండవ రాకడ సంభవాలు నాకు అర్థమయ్యాయో దేవుడంటే భక్తి పెరిగింది. అంతేకాదు, ఈ ప్రపంచ పరిస్థితులన్నీ స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఈ ప్రపంచంలో జరుగుతున్న సంభవాలకు నాకేమి భయము, తొట్టుపాటు, ఆశ్చర్యము ఏమి ఉండవు. ఏం జరగబోతుందో నాకు తెలుసు కాబట్టి నేను నెమ్మదిగా హాయిగా ఉండగలుగుతున్నాం, ఎటువంటి పరిస్థితులు దాపరించినా కూడా. కారణం ఈ సంభవాలు ఏం జరుగుతున్నాయో మనకు తెలుసు. అదేవిధంగా యేసే రాకడ గురించి మనం తెలుసుకోవడం ద్వారా అది మనకు ప్రయోజనమే కానీ మనకు నష్టం కాదు. పైగా యేసుక్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఏమీ కోపపడలేదు, సంతోషంగా చెప్పాడు, చాలా విపులంగా చెప్పాడు. మోసపోకండి అని నేను ముందుగా చెప్పాను మీకు, మీరు మోసపోకండి అని చెప్పాను. అంటే అర్థం ఏంటిది? మీరు మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇది తెలుసుకోండి, తెలుసుకోవడం ద్వారానే మీరు మోసపోకుండా ఉంటారు. ఒక తెలుసుకోకపోతే ఏమవుతుంది? 100% మోసపోతారు. నేను మీకు ముందే చెప్పాను కాబట్టి మీరు మోసపోకండి అంటే అర్థం ఏంటిది? తెలుసుకోకపోతే మోసపోవడం అనేది 100% జరుగుతుంది. కాబట్టి రెండవ రాకడ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలుసుకోవడం అనేది మన ఆత్మీయ క్షేమాభివృద్ధి, మనకు మంచిది, దేవునికి ఇష్టము. అంతేకాదు, ప్రకటన గ్రంథాన్ని చూడండి. ప్రకటన గ్రంథం ఎందుకు రాయబడింది? రెండవ రాకడ గురించిన చెప్పడం కోసమే రాయబడింది. జరగబో సంగతులను మీకు చూపించదని అని చెప్పి రాశాడు ఆ గ్రంథం. జరగబోయే విషయాలను గురించినటువంటి ఆ గ్రంథాన్ని చదువుతుంటే ఆ గ్రంథం కోసమే రాయబడింది. ఏంటంటే ఈ గ్రంథంలో రాయబడిన దానిని చదువువాడును వాటిని గ్రహించువాడును ధన్యుడు అని రాయబడినది. అంటే ప్రకటన గ్రంథాన్ని, అంటే రెండవ రాకడను గురించి చదివేవాడు, దాని గురించి తెలుసుకునేవాడు, దాని గురించి చర్చించేవాడు ధన్యుడు. వెళ్ళరా, ఇప్పుడు మనం చూద్దాం యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడు అని శిష్యులు అడిగారు. దానికి యేసే ఇచ్చిన సమాధానం ఏంటి? ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన రావడానికంటే ముందు ఏం జరుగుతుంది, ఆయన సూచనలు ఏవి, ఎప్పుడు వస్తాడో అని అడిగారు, సూచనలు ఏవి? రెండు ప్రశ్నలు, రెండింటిని అడిగారు అన్నాం. ఒకటి ఎప్పుడు, సమయం. నెంబర్ 2 సూచన, అంటే ఏమేమి సంభవిస్తాయి. ఇవి రెండు అడిగారు. ఈ రెండు కూడా యేసే చెప్పారు. అవేంటో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుండి, అదేవిధంగా మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 21వ అధ్యాయం, ఈ 3 సందర్భాల్లో కోట్ చేయబడింది. సూచనలు చెప్పాడు, ఎప్పుడు వస్తాడో చెప్పాడు. మొదటగా సూచనలు ఏం చెప్పాడంటే యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, ఇవి సంభవించిన తర్వాత, అంటే ఇవి సూచనలు అన్నమాట. అయితే యుద్ధం రాగానే వస్తానని కాదు. యుద్ధం రాగానే వస్తానంటే ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం అయింది, రెండవ ప్రపంచ యుద్ధం అయింది, ఇంకా అనేక యుద్ధాలు జరిగాయి, ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం,
4 సంవత్సరాలు అయింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము 2 సంవత్సరాలు కొనసాగుతూనే ఉన్నాయి, ఆగట్లేవు. మరి ఇది రావట్లేదుగా. అంటే యుద్ధం వచ్చినాక వస్తాను అనట్లే, తాను వచ్చేటప్పుడు యుద్ధాలు ఉంటాయని చెప్పాడు తప్ప యుద్ధాలు వచ్చినప్పుడు నేను వస్తానని చెప్పలే. అదేవిధంగా కొంతమంది దొంగ వలె వస్తాడు అంటాడు. ఎలా వస్తాడని కాదు ప్రశ్న, ఎప్పుడు వస్తాడు అనే ప్రశ్నకు సమాధానం దొంగ వలె వస్తాడు కాదు, ఎప్పుడు వస్తాడు ఆయన సూచనలేవి. ఇవి మనము చూడాల్సినటువంటివి. ఈ ఒక 4 రకాల సమాధానాలు 5 రకాల థియరీలతో, అంటే వీళ్ళు చెప్పేటటువంటి ఏదైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు అని ఇలాంటి సమాధానాలతో క్రైస్తవుల్లో భక్తి పెరగట్లేదు, మనిషి హృదయం కూడా తృప్తి చెందట్లేదు. ఒకసారి ఒక ప్రశ్నకు సరైన సమాధానం లభ్యమైందనుకోండి, ఇంకా ప్రశ్న మళ్ళీ పుట్టదు. ప్రశ్నకు సమాధానం లభ్యం కానప్పుడే, సమాధానం కాని సమాచారం వచ్చినప్పుడే ఇంకా ప్రశ్న పుడుతూనే ఉంటుంది. యేసయ్య అన్నాడు, నేనిచ్చే నీరు తాగువాడు మళ్ళీ ఎప్పటికీ దప్పికొనడు. అలాగే సరైన సమాధానం వచ్చినాక ఇంకా ఆ పైన దప్పికొనదు. ఆయన ఎప్పుడు వస్తాడో సూచనలేవి. ఈ 2 అంశాల యాంగిల్లో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో సూచనలు కొన్ని చెప్పాడు. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, సునామీ, తెగుళ్ళు. తర్వాత ఎప్పుడు వస్తాడో కూడా ఒక స్పష్టమైన సూచన చెప్పాడు. ఈ సూచనలే. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు అనేవి సూచనలే, కానీ ఇవి స్పష్టమైన సూచనలు కాదు, రిపీట్ అయ్యే సూచనలు. కానీ రిపీట్ కాకుండా ఇప్పటి వరకు జరగని ఒక్కసారి జరిగే సూచన ఒకటి ఉంది. అది జరిగిన తర్వాత ఆయన వస్తాడు. అది స్పష్టమైన సూచన. ఎప్పుడు వస్తాడు యేసుక్రీస్తు ప్రభు అంటే లేఖనము నెరవేరినాక వస్తాడు. దానియేలు ప్రవక్త చెప్పినటువంటి, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ప్రవక్తల వచనములను కొట్టివేయటకు నేను వచ్చానని తలంచవద్దు, నెరవేర్చుటకే వచ్చింది కానీ కొట్టివేయ రాలేదు అన్నాడు. ప్రవక్తల వచనాలను నెరవేర్చడానికి కోసం వచ్చాడు. దానియేలు ప్రవక్త రాసిన వచనాలను కూడా నెరవేరిన తర్వాతనే జరుగుతాయి ఏవైనా. ఏంటి దానియేలు ప్రవక్త చెప్పిన వచనం? ఏమన్నాడంటే, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలవబడటం మీరు చూడగానే. అంటే ఒక స్పష్టమైన సూచన, నాశనకరమైన హేయ వస్తువు అని ఇక్కడ రాసింది. దీన్ని అపోస్తులైనటువంటి పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంకొంచెం డీటెయిల్గా రాశాడు. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలుచుండటం మీరు చూసిన తర్వాత అన్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడిన తర్వాత. ఇక్కడేమో హేయ వస్తువు, ఇక్కడేమో నాశన పాత్రుడు, పాప పురుషుడు అని. ఇక్కడేమో వస్తువు అని చెప్పబడింది, ఇక్కడనేమో వ్యక్తి అని చెప్పబడింది. ఇంకొక వస్తువా వ్యక్తి అంటే 2 కరెక్టే. పరిశుద్ధ స్థలంలో అంటే ఇశ్రాయేలీయుల యొక్క మందిరంలో ఒక అమరిక ఉంటుంది. 3 భాగాలు ఆ మందిరంలో ఉంటాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 భాగాల్లో పరిశుద్ధ స్థలములో ఈ నాశనకరమైన హేయ వస్తువు నిలబడటం మీరు చూసిన తర్వాత అని యేసయ్య అన్నాడు. ఇది ఎలాగో పౌలు ఇంకా క్లియర్గా చెప్పాడు. ఏంటంటే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు అతి పరిశుద్ధ స్థలంలో నిల్చుండట. అదేంటి, అది ఎలా అర్థమవుతుంది అనేది అన్ని ఆ తర్వాత వచనంలోనే చెప్పాడు. ఏది దేవుడనబడుతుందో, ఏది పూజింపబడుతుందో దానికంతటికి పైగా తన్ను హెచ్చించుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని వాడు వెళ్తాడు. యేసయ్యా నీ రాకడ ఎప్పుడు అని శిష్యులు అడిగిన దానికి సమాధానం, ఒక పాప పురుషుడు అతి పరిశుద్ధ స్థలంలో, దేవుడని పూజింపబడే స్థలంలో నేనే దేవుని, నన్ను ఆరాధించడని వాడు వెళ్ళి నిలబడిన తర్వాత, వాడి విగ్రహం అక్కడ పెట్టిన తర్వాత, అంటే ఇశ్రాయేల్ యొక్క మందిరం ఇప్పుడు లేదు, AD 70లో అది కూల్చివేయబడింది. లేదు కదా, మరి పరిశుద్ధ స్థలం అంటే ఏది? పరిశుద్ధ స్థలం అంటే ఇశ్రాయేలు మళ్ళీ ఇప్పుడు మందిరాన్ని కట్టుకుంటారు. వాళ్ళు మందిరం కట్టుకున్న తర్వాత ఆ మందిరం లోపల అతి పరిశుద్ధ స్థలంలో దేవుణ్ణి పూజించి ఆరాధించే ఆ స్థలం లోపలికి ఒకడు వెళ్ళి, వాడు భ్రష్టుడు, పాప పురుషుడు, నాశన పాత్రుడు, ధర్మ విరోధ సంబంధి, వాడు అక్కడికి వెళ్ళిన తర్వాతనే యేసయ్య రావటం అనేది వస్తుంది అని
యేసయ్య చెప్పాడు, అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఇవంతా కూడా వ్యాఖ్యానం కాదు, ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్లో నుండి నేరుగా డైరెక్ట్గా ఏ వచనాన్ని మనం వ్యాఖ్యానించకుండానే మనకు స్ఫురిస్తున్నటువంటి అర్థం. ఇది జరిగిన తర్వాత కానీ యేసయ్య రాడు. ఇది స్పష్టమైన ఆన్సర్. ఇప్పుడు యేసయ్య ఎప్పుడొస్తాడు అంటే, యేసయ్య ఎప్పుడొస్తాడో చెప్పకుండా ఒకడు వచ్చిన తర్వాత వస్తా అని చెప్పాడు. ఆ ఒకడేవాడు? వాడే నాశన పురుషుడు, నాశన పాత్రుడు, పాప పురుషుడు, ధర్మ విరోధ సంబంధి. వాడు వచ్చినాక నేను వస్తా అన్నాడు. వాడు ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు ఈ అంత్యకాల ధ్యానంలో ప్రశ్న ఏంటంటే, యేసయ్య ఎప్పుడు వస్తారంటే వాడు వచ్చినాక. వాడు అంటే వాడు, వాడిని ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అని పిలుస్తారు. తెలుగులో చాలామంది అంత్యక్రీస్తు అంటారు. అంత్యక్రీస్తు కాదు, వాడు క్రీస్తు విరోధి లేదా అబద్ధ క్రీస్తు. అంటే అర్థం ఏంటిది? వాడే ఫాల్స్ క్రైస్ట్ అన్నమాట. నేనే క్రైస్ట్ అని చెప్పుకుంటాడు, నేను క్రీస్తునే అని చెప్పుకుంటాడు. క్రీస్తు అంటే అర్థం ఏంటిది? అభిషిక్తుడు అని. కానీ వాస్తవానికి హెబ్రీలో ఆ పదానికి అర్థం మెస్సయ్య అని అర్థం. అంటే నేనే మెస్సయ్యాను అని వాడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వాడు వెళ్తాడు. వాడు ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడో, వాస్తవానికి వాడు నేనే మెస్సయ్యాని అని ఇశ్రాయేలుతో ఆయన సంధి చేసుకుంటాడు. ఒక అగ్రిమెంట్, ఒక ఒప్పందం చేసుకుంటాడు, ఒక ఒడంబడిక. ఏమని? నేను మీ మెస్సయ్యాను, మీకు శాంతినిస్తాను అని వాడు ఒడంబడిక చేసుకుంటాడు. వాళ్ళు చాలామంది నమ్మరు, ఎక్కువ మంది నమ్ముతారు. నమ్మేవాళ్ళు ఎక్కువ మంది. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన మెస్సయ్య. సమరయ స్త్రీతో అన్నాడు కదా, నేనే మెస్సయ్యాను అని. అయితే ఆ మెస్సయ్యను వాళ్ళు గుర్తించలేదు, గ్రహించలేదు, అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. పైగా ఆయన సిలువ వేసి చంపారు. ఈయన మా క్రీస్తు కాడు, మా రాజు కాడు అని ఒప్పుకోలేదు. ఒక అసత్యం ఒకడు వస్తే వాంతో మాత్రం వీళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. నువ్వేనేమో ఒప్పుకుంటాము, చూద్దాము, కొంతకాలం ఒక 7 సంవత్సరాలు పరీక్షిద్దాం, ఆ తర్వాత మిమ్మల్ని మేము ఒప్పుకుంటాము, 7 సంవత్సరాల వరకు సంధి చేసుకుందామని వాళ్ళు ఒప్పుకుంటారు. ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందం మధ్యలో వాడే ఆ యొక్క ఒప్పందాన్ని రద్దు చేసి, ఆ ఒప్పందాన్ని అతిక్రమించి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వాడు వెళ్తాడు. ఇదిగో ఈ సంభవం జరిగిన తరువాత యేసయ్య వస్తాడు. ఇది స్పష్టమైన సూచన. మరి వాడెప్పుడు వస్తాడు? వాడెప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు? వాడెప్పుడు ఆ పని చేస్తాడయ్యా అంటే, వాడు చేయడానికంటే ముందుగా, వాడు అలా ఎమర్జీ కావాలంటే, వాడు యాంటీ క్రైస్ట్గా వాడు తయారవ్వాలంటే, అంతకంటే ముందు వన్ వరల్డ్ గవర్నమెంట్ రావాలి. ఇదంతా ఒక మ్యాప్ లాగా నేను చూపిస్తాను. ఉదాహరణకు ఇక్కడ సిలువ కార్యం జరిగింది అనుకుందాం. యేసయ్య ఎప్పుడు వస్తాడు అనే ప్రశ్నకు యేసయ్య చెప్పాడు, ధర్మ విరోధ సంబంధమైనటువంటి వ్యక్తి, పాప పురుషుడు, నాశన పాత్రుడు, నాశనకరమైన హేయ వస్తువు, వీడు వచ్చిన తర్వాతనే ఆయన వస్తాడు. వీడు ఎప్పుడు వస్తాడంటే, ఆయనకంటే ముందు ప్రపంచ ప్రభుత్వం ఒకటి స్థాపితం కావాలి. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ప్రభుత్వాలు ఉన్నాయి. 190 దేశాలు, 190 ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఒక ప్రభుత్వం ప్రపంచమంతా ఏర్పాటు కాబోతుంది. వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది. ప్రసంగం చూస్తున్న వాళ్ళు గ్రహించండి. మీరు ఏ మతమైనా, మీరు ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా, ఈ విషయాన్ని మీరు గ్రహించండి. ప్రపంచమంతా ఒక గవర్నమెంట్ రాబోతుంది. ఆ ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాడు వస్తాడు, వన్ వరల్డ్ గవర్నమెంట్. వీడు యాంటీ క్రైస్ట్. ఓకే, ఈ వన్ వరల్డ్ గవర్నమెంట్ ఎప్పుడు వస్తుంది? మరి ఇదో ప్రశ్న. యాంటీ క్రైస్ట్ ఎప్పుడు వస్తారంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చినాక వస్తాడు. మరి వన్ వరల్డ్ గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందంటే, దీనికి ముందు రష్యా, జర్మనీ, అదేవిధంగా ఇరాన్, లిబియా, టర్కీ, ఇంకా కొన్ని దేశాలు, ఇవన్నీ మిత్ర దేశాలు కలిసి ఇజ్రాయెల్ దేశం పైన దండెత్తిన తర్వాత వస్తాయి. ఇదే ఎజెకియల్ గ్రంథంలో 38వ అధ్యాయంలో చెప్పబడినటువంటి యుద్ధం. ఈ యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచమంతా ఏక ప్రభుత్వంలోనికి రావడానికి మార్పుకు దారితీస్తుంది, కారణమవుతుంది. ఈ యొక్క ఒక గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాంటీ క్రైస్ట్ వాడు ఫామ్ అవుతాడు. ఇది ప్రియులారా, యేసయ్య ఎప్పుడు వస్తాడు అనే ప్రశ్నకు సమాధానం, అబద్ధ క్రీస్తు యాంటీ క్రైస్ట్ రావాలి. వాడికి ముందు ప్రపంచ ప్రభుత్వం ఏర్పడాలి. దానికంటే ముందు ఇస్రాయెల్ దేశంపైకి రష్యా దండెత్తాలి. ఇక్కడి నుండి మనకు ఈ అంత్యకాల సంభవాలన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. యేసయ్య చెప్పాడు కదా, నేను మీకుతో చెప్తాను కాబట్టి మీరు మోసపోకండి.
జాగ్రత్త. విననివాడు మోసపోతాడు, గ్రహించనివాడు మోసపోతాడు. కానీ ఇంత స్పష్టంగా చెప్పాడు. యేసయ్య రాకడ గురించి అంత బ్లైండ్గా సమాచారం లేకుండా లేదు. లేఖనము నెరవేర్చున్నట్లు అనేక లేఖనాలు నెరవేరాల్సి ఉన్నవి, అవి నెరవేరిన తర్వాతనే వస్తాడు ఆయన. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం, ఇంతకు ఈ ప్రశ్న ఆయన ఎప్పుడు వస్తాడు, ఎత్తబడుట ఎప్పుడు అనేది కదా మన ప్రశ్న, మన యొక్క అన్వేషణ. మనం ఎత్తబడటం ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇదిగో వీడు ఎప్పుడైతే అర్ధవారానికి బలిని నైవేద్యాన్ని నిలిపివేస్తాడో, ఎప్పుడైతే దేవుడు అని దేదైతే పూజింపబడుతుందో, దేవుని మందిరంలోనికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో వాడు కూర్చుంటాడో, తన ప్రతిమను విగ్రహాన్ని నిలబెడతాడో, అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. 2000 సంవత్సరాల నుండి సంఘం ఎదురు చూస్తుంది, అనేక శ్రమలు ఎదుర్కొన్నది. అయ్యో ప్రభువా ఇంకెప్పుడు వస్తావు నువ్వని ఆక్రందన చేశారు. అనేక మంది హతసాక్షులు అయ్యారు. ఎప్పుడు వస్తాడు ప్రభు, ఎప్పుడు ఎత్తబడటం, ఎప్పుడు ఎత్తబడుతుంది అని. దానికి అంతటికీ సమాధానం ఇదిగో, ఎప్పుడైతే వీడు బలిని నైవేద్యాన్ని నిలిపి భంగం చేస్తాడో, నిబంధనను భగ్నం చేసిన తర్వాత, రద్దుపరిచిన తర్వాత, అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవునితో సమాధాన పడ్డ ప్రతి ఒక్కరూ ఆ రోజు ఎత్తబడతారు. ఆ తరువాత యేసయ్య భూమి మీదకి వస్తాడు. ఇప్పుడు ఇక్కడ యేసయ్య రాడు, ఇక్కడ యేసయ్య మధ్య వరకే వస్తాడు, మధ్యాకాశం వరకే వస్తాడు. అది కూడా సంఘాన్ని ఎదుర్కోవడం కోసం వస్తాడు, రిసీవ్ చేసుకోవడం కోసం వస్తాడు. మన ఇంటికి మన బంధువులు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం, వస్తున్నామని సమాచారం ఇస్తే మనము బయటికి వెళ్ళి స్టేషన్ వరకు వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాం. అలాగే తాను ప్రేమించిన సంఘం, తాను రక్తం పెట్టి కొనుక్కున్న సంఘం, ముడత మచ్చ డాగు కలంకం ఏది లేని సంఘం, ఆ యొక్క సంఘం వస్తుంటే ఆ సంఘాన్ని ఎదుర్కోవడం కోసం, రిసీవ్ చేసుకోవడం కోసం మధ్యాకాశానికి వస్తాడు యేసయ్య. ఇది ఈ యొక్క యాంటీ క్రైస్ట్ నిబంధనను భగ్నం చేసి రద్దుపరిచి అతి పరిశుద్ధ స్థలంలోకి వాడు వెళ్ళిన తర్వాత కానీ అప్పుడు జరుగుతుంది ఎత్తబడటం. ఆ తర్వాత యేసయ్య వస్తాడు. ఆ తర్వాత ఎప్పుడు, ఆ దినము ఆ గడియ ఎవరు తెలియదు, ఎవరు చెప్పలేదు, ఎవరు ఊహించలేరు. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఆ తర్వాత 3.5 సంవత్సరాలకు యేసుక్రీస్తు ప్రభు వస్తాడు. 3.5 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రశ్నకు పూర్తి సమాధానం వచ్చింది అనుకుంటున్నాను. యేసయ్య రాకడ, ఎత్తబడటం ఎప్పుడు జరుగుతున్నాయా అంటే, ఈ యొక్క అబద్ధ క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన రాకడ జరుగుతుంది. అబద్ధ క్రీస్తు ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు? ప్రపంచ ప్రభుత్వం, వన్ వరల్డ్ గవర్నమెంట్, ఒకటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడు రావడానికి మార్గము సుగమం అవుతుంది. వన్ వరల్డ్ గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందంటే, ఎజికేల్ గ్రంథంలో రాయబడిన 38వ అధ్యాయంలో రాబడిన యుద్ధం, రష్యా, జర్మనీ, ఇరాన్, టర్కీ, లిబియా దాడి చేసిన తర్వాత జరుగుతుంది. ఇలా జరుగుతున్న తర్వాత యాంటీ క్రైస్ట్ వచ్చిన తర్వాత, ఎప్పుడైతే ఈ నిబంధనను భగ్నం చేస్తాడో ఆ రోజు సంఘం ఎత్తబడుతుంది. అంతకంటే 3.5 సంవత్సరాల ముందే వాడెవడో మనకు అర్థమవుతాడు. వీడు యాంటీ క్రైస్ట్ అని మనం ఎలా గుర్తించాలి? యాంటీ క్రైస్ట్ మనం ఎప్పుడు గుర్తించగలుగుతామంటే, ఇప్పుడున్నటువంటి ఇజ్రాయెల్ దేశం ఒకవేళ ఉదాహరణకు ఈ 3.5 సంవత్సరాలకే వచ్చాడు అనుకుందాం, యాంటీ క్రైస్ట్ రావాల్సి వస్తే వాడిని ఎలా గుర్తుపెట్టాలంటే, ఇప్పుడున్నటువంటి నెతన్యాహు ఆ రోజే ప్రైమ్ మినిస్టర్గా ఉంటే, ఇజ్రాయెల్ దేశం ప్రధాని నెతన్యాహు ఈ ప్రపంచానికి రాజు, వన్ వరల్డ్ గవర్నమెంట్ అవుతుందో వాటితో ఒక సంధి చేసుకుంటాడు, ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఆ ఒప్పందం జరిగినప్పుడు యాంటీ క్రైస్ట్ మనం గుర్తుపడతాం. యాంటీ క్రైస్ట్ను గుర్తుపట్టడానికి ఉన్నటువంటి లక్షణం ఆ యొక్క ఐడెంటిటీ మార్క్. అంటే మనం మామూలుగా ఏదైనా సర్టిఫికేట్ మనం రాస్తాం కదా, ఆ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏంటంటే, మనం ఎక్కడెక్కడ శరీరంలో పుట్టుమచ్చలు ఉన్నాయో చెప్తాం. అలాగే యాంటీ క్రైస్ట్ని ఐడెంటిఫై చేసే మార్క్ ఏంటంటే, ఇస్రాయేల్ దేశపు ప్రధానితో నిబంధన చేసుకున్నవాడు యాంటీ క్రైస్ట్. ఎవడు పడతాడు కాదు. ప్రపంచంలో చాలా రకాల అపోహలు, భ్రమలు, అబద్ధాలు ప్రచారంలో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడే యాంటీ క్రైస్ట్ అవుతాడని కొంతమంది చెప్పుకుంటారు. వచనం ఏమైనా ఉందా, బైబిల్లో వాక్యం ఉందా, ఆధారం ఉందా అంటే, పోపే యాంటీ క్రైస్ట్ అవుతాడు, పోపు క్రీస్తు ప్రతినిధిని ఆయన చెప్పుకుంటే, కాదు ఆయన యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధని చెప్పుకుంటాడని కొంతమంది అనుకుంటారు. వచ్చిన ఆధారం ఉందా? లేదు. పోపు అనడానికి ఆధారం లేదు.
అమెరికా అధ్యక్షుడు అనడానికి ఆధారం లేదు. లేకపోతే ఇంకెవడన్నా నచ్చున్నవాడు ఉంటే హిట్లర్ ఉన్నాడు, లేకపోతే ఇంకోటి ఎవరైనా ఉంటాడు, వాడిని యాంటీ క్రైస్ట్ అని చెప్తుంటారు. వాడు కూడా కాదు. ఎవడు యాంటీ క్రైస్ట్ అంటే ఇస్రాయేళ్లతో నిబంధన చేసుకోబోయేవాడు, ఇస్రాయేల్ దేశంతో ఒప్పందం చేసుకోబోయేవాడు యాంటీ క్రైస్ట్. వాడు ఆర్డినరీ పర్సన్ కాదు సుమా. ఇస్రాయేల్ దేశంతో చాలా దేశాలకు ఒప్పందాలు అవుతాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో యుఏఈ తోటి ఒక అబ్రహాం అకార్డ్ అనే ఒక ఒప్పందం జరిగింది, వాళ్ళు సంతకం పెట్టారు. ఇలాంటి ఒప్పందాలు కాదు సుమా. ఏ ఒప్పందం? ఆ ఒప్పందం చాలా ప్రత్యేకమైనది. ఆ ఒప్పందం ఏంటంటే మెస్సయ్యావు నువ్వే అని ఒప్పందం. అదనమాట. యేసయ్యమనుడు, మీరు నన్ను నమ్మలేదు, కానీ అబద్ధం ఒకడొస్తాడు, నా పేరిట ఇంకోటి వస్తాడు, వాడిని మాత్రం మీరు నమ్ముతారు అన్నాడు కదా. ఈయన పేరు మీద ఒకడు వస్తాడు, నేను క్రైస్ట్, నేనే యేసు, నేనే మెస్సయ్యాను అని ఒకడు వస్తాడు. ఆ మెస్సయ్య అని చెప్పుకున్నాడు వాడు అబద్ధికుడు. వానితో వీళ్ళు నిబంధన చేసుకుంటారు. ఎప్పుడైతే మెస్సయ్య అనే పేరుతో వచ్చిన వాడిని వీళ్ళు నిబంధన చేసుకుంటారో వాడు ప్రపంచానికి అధినేత అయి ఉంటాడు. అప్పటికి ఇజ్రాయెల్ దేశం ఎప్పుడైతే నిబంధన చేసుకుంటారో వాడు యాంటీ క్రైస్ట్ అని మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు దానియేలు ప్రవచన గ్రంథంలో చెప్పబడిన 70వ వారం ప్రారంభమైందని అర్థం. కరెక్ట్గా 3.5 సంవత్సరాలకు వాడు దాన్ని భగ్నం చేసి, రద్దు చేసి, నేను మెస్సయ్యానని చెప్పి, మీరు మోసే కాలంలో ఉన్నటువంటి బలులు, అర్పణలు, పూజ విధానం మీరు కొనసాగించుకోండి, మీకు నేను శాంతినిస్తాను, మీకు స్వేచ్ఛనిస్తానని చెప్పి, నేను విగ్రహారాధనకు వ్యతిరేకమని చెప్పి, వాడు చెప్పిన వాటికి వ్యతిరేకంగా నేనే దేవుని, నన్ను మొక్కండి ఇంకెవరు కాదని ఆ దేవాలయంలోనికి ఎప్పుడైతే వాళ్ళతో నిబంధన చేసుకున్నాడు కదా, వాళ్ళకి ఇప్పుడు మందిరం లేదు కదా, వాళ్ళ మందిరం కట్టుకుంటారు. ఇప్పటికీ వాళ్ళు యెరూషలేములో ఉన్నటువంటి ఆ కూలిపోయిన ఒక గోడ ఒకటి మిగిలిపోయి ఉంది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళకి మందిరం లేదు. ఆ మందిరం వచ్చిన తర్వాత, ఆ మందిరం కట్టుకున్న తర్వాత, ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వాడు వెళ్ళి ఎప్పుడైతే కూర్చుంటాడో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళందరూ పారిపోవాలి. తర్వాత జరగబోయే సంభవాల తర్వాత ఇప్పుడు మెట్టుకు ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, ఎప్పుడు వస్తాడో యేసుక్రీస్తు ప్రభువు ఎత్తబడటం ఎప్పుడు అంటే, ఇదిగో వీడు యాంటీ క్రైస్ట్ వచ్చిన తర్వాత, యాంటీ క్రైస్ట్ నిబంధనను భగ్నం చేసిన తర్వాత, రద్దు చేసిన తర్వాత ఆ రోజు సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత యేసయ్య వస్తాడు. ఒకడు రాడు, ఆయనతో పాటు వేవేల దూతల సమూహంగా మనమందరం, భక్తులందరూ ఆయనతో పాటు వస్తారు. అంతేకాదు, ఇంకో వచనం కూడా చెప్పారు. ఆ ఒక్క వచనం చూసి మనం వాక్యాన్ని క్లోజ్ చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. యేసుక్రీస్తు ప్రభు యూదుల గురించి, ఇశ్రాయేళ్ల గురించి ఈ విధంగా అంటాడు, ఇది మొదలుకొని ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరు అని చెప్పాడు. మెస్సయ్య వచ్చాడు, మెస్సయ్యను అంగీకరించలేదు. సిలువ వేయండి అని ఆయన సిలువ వేశారు. కోడి తన పిల్లల్ని రెక్కల కింద చేర్చుకున్నట్లుగా నేను అనేక మార్లు మిమ్మల్ని అలా చేర్చుకోవాలనుకున్నాను, కానీ మీకు ఇప్పుడు ఆ సంగతులు అర్థం కావట్లేవు, పాడుగా విడవబడ్డారు. కానీ మీరు నన్ను ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడుగా కానీ చెప్పే వరకు మీరు నన్ను చూడరు అన్నాడు. యేసయ్య ఎప్పుడు వస్తాడు అంటే, ఈ యాంటీ క్రైస్ట్ వచ్చిన తర్వాత యూదులు ఆయనను ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడుగాక అని పశ్చాత్తాపం చెంది, యేసయ్యను గుర్తించి, అయ్యో మేము ఎంత గొప్ప తప్పు చేశాము, ఎంత మేము మోసపోయాము, ఎంత గొప్ప పాపం చేశాము మేము అని ప్రతివాడు తన సొంత కుమారుడు చనిపోయినట్లుగా ఏడ్చి పశ్చాత్తాపపడి, ఆ రోజు వాళ్ళు యేసయ్యకు స్తుతి చెప్పినప్పుడు పరలోకంలో నుండి దేవాది దేవుడు యేసయ్య భూమికి వస్తాడు. ఊరికి అందరు హేళనగా అడుగుతుంటారు కదా, ఎప్పుడు వస్తాడా మీ ప్రభు, ఏడి యేసుక్రీస్తు వస్తానడుగా, ఏడి రాలేదు, ఇంకెప్పుడు వస్తాడు అని అడుగుతున్న వాళ్ళారా, ఆయన వచ్చే రోజు దగ్గరలోనే ఉంది. రష్యా ఇజ్రాయెల్ దేశం పైన దండెత్తడం, ఆ తర్వాత చకచక పరిణామాలన్నీ జరిగిపోతాయి. మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడం కోసం వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు వచ్చాడు. రక్షించడం కొరకు వచ్చాడు కాబట్టి ఆయన పేరు యేసు అని పెట్టాడు. అయితే ఆయన మెస్సయ్య, రక్షించడం మాత్రమే కాదు, ఇప్పుడు రెండవసారి ఎందుకు వస్తున్నాడంటే, ఇప్పుడు రక్షించడం కొరకు కాదు, రక్షింపబడిన వారిని విమోచించడానికి, రక్షింపబడిన వారికి రాజ్యాన్ని ఇవ్వడం కోసం వస్తున్నాడు. ఈ భూమి మీద అక్షరాల ఇశ్రాయేలు దేశంలో యేసుక్రీస్తు ప్రభు కూర్చొని 1000 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించడం కోసం రాబోతున్నాడు. దేవుని రాజ్యాన్ని అక్షరాల స్థాపించడం కొరకు రాబోతున్నాడు. ఏదైతే ఆదాము
ఏదోను తోటలో కోల్పోయాడో ఆ కోల్పోయిన అధికారాన్ని ఇప్పుడు తిరిగి ఇవ్వడం కొరకు వస్తున్నాడు. అంతేకాదు, దుష్టత్వానికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. యేసుక్రీస్తు రెండవసారి రావడం తథ్యం. దానిని ఎవడు ఆపలేడు, దానిని ఎవడు ఎదుర్కోలేరు. ప్రపంచము, ఈ నాస్తికులు వీళ్ళందరూ ఏమైనా ఆయన రాకడను వస్తుంటే ఆపగలుగుతారా? ఎదుర్కోగలుగుతారా? ఆయన రాకడను ఎవడు ఆపడం. అది 100% నెరవేరి తీరుతుంది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడు అనే ప్రశ్నకి ఆయన రాకడకు అదేవిధంగా ఎత్తబడడానికి సంబంధం ఉంది. కాబట్టి రెండు కలిపి మనం చూసినట్లయితే యేసయ్య ఎప్పుడు వస్తాడు అంటే తన నోటితో చెప్పాడు, దానియేలు ప్రవక్త చెప్పిన నాశనకరమైన హేయ వస్తువు నిలబడటం చూడాలి. అది ఎలా ఉంటుందో తెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయము 2వ తెస్సలోనిక పత్రిక 2:3-4 ఉంది. భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడు పాప పురుషుడు బయలుపడటం. వాడు ఏం చేస్తాడంటే దేవుడు అని పిలువబడుతుందో పూజింపబడుతుందో దానికంతటికి హెచ్చుగా తనను తాను హెచ్చించుకొని నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించడానికి చెప్పుకున్నప్పుడు ఈ యొక్క సంభవం నెరవేరుతుంది. దానియేలు ప్రవచనం చెప్పాడు, అప్పుడు లేఖనం నెరవేరుతుంది. ఎప్పుడైతే లేఖనం నెరవేరుతుందో అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఇక్కడ భూమి మీద ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కోబోయేటటువంటి కఠినమైనటువంటి కష్టాలు, ఆ శ్రమలకు వాళ్ళలో హృదయ పరివర్తన ప్రారంభమై, అయ్యో నజరేయుడగు యేసుని మేము సిలువ వేసి చంపిన యేసే మా మెస్సయ్యనా అని వాళ్ళలో ఒక జాతీయ స్థాయి పశ్చాత్తాపం సంభవించిన తర్వాత, ప్రభువా మమ్మల్ని క్షమించని ఒక్కొక్కడు ఎలుగెత్తి ఏడ్చి ఇప్పుడు ఆకాశం నుండి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వస్తాడు. ఇది జరగబోతున్న సంఘటన. అయితే ఇంతవరకు క్రైస్తవ సమాజంలో విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరికి ఏకాభిప్రాయం లేదు, ఏది స్పష్టంగా లేదు. ఇన్ని రకాల అభిప్రాయాలు ఉన్నా ఎవడు ప్రశ్నించలేదు. అయితే యేసయ్య రాకడ ఎలా సంభవిస్తుందో ఇంత డీటెయిల్గా ప్రకటన గ్రంథాన్ని వ్యాఖ్యానిస్తూ యుగాంత గ్రంథాన్ని దైవజనుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారు రాశారు. ఈ విషయం మీరు చూడండి, పరిశీలించండి. ఇంత ప్రాముఖ్యమైన విషయం, ఇంత గందరగోళం ఉన్నటువంటి, అస్పష్టత ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి ఒక వెలుగు ఇచ్చినటువంటి, ఒక దిక్సూచిలాగా పనిచేసి ఒక సందేశం ఇచ్చినటువంటి గ్రంథం ఈ యుగాంత గ్రంథం. అలాంటి గ్రంథాన్ని మీరు ఒకసారి పరిశీలించండి అని నేను ఆర్టీఎఫ్ వాళ్ళకి ఇచ్చాను. ఆర్టీఎఫ్ వాళ్ళు ఒక దురుద్దేశంతో, ఒక కుట్రతో వీరు ఈ యొక్క చర్చను ప్రారంభించారు. అంటే కుట్ర ఉందని నేను మొదట గ్రహించలేదు, తర్వాత గ్రహించాను. మొదట వాళ్ళు యథార్థవంతులే అనుకున్నాను. ఈ యొక్క చర్చ ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది? నేను ఈ విషయం చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, సత్యము స్వతంత్రంగా చేస్తుంది, అంతేకాదు సత్యము ఆకర్షిస్తుంది. సత్యానికి ఆకర్షించే శక్తి ఉంది. యేసయ్య అంటాడు, అరణ్యంలో సర్పం ఎలాగ ఎత్తబడిందో నన్ను అలా ఎత్తి చూపించండి, అప్పుడు నేను వాడిని ఆకర్షించుకుంటాను. సత్యం చెబితే ఆకర్షింపబడతారని నేను ఈ వీడియో చేశాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చెప్పిన విషయాల్లో మీకు ఏదైనా అభ్యంతరకరం అనిపిస్తే, లేదా సమంజసం కాదు అని మీకు అనిపిస్తే, లేదా నా దృష్టికి ఏదైనా రాలేదు అని మీరు అనుకుంటే, లేదా నేను ఏదైనా తప్పుగా అపోహపడ్డానని మీరు అనుకుంటే, నా వీడియో కింద మీరు కామెంట్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అడగను, మీకు నచ్చితే చేస్తారు. నేను అడిగేది ఏంటంటే, నేను తప్పనుకున్నా, నా విషయాల్లో ఏదైనా లోపం ఉందని మీరు అనుకున్నా, నాకేదైనా ఒక విషయం చెప్పాలని మీరు అనుకున్నా, లేదా నేను ఏదైనా ఒక విషయాన్ని చూడలేదు అని మీరు భావించిన, ఆ విషయాన్ని చూపడం కోసం నాకు మీరు నా ముందుకు తీసుకురండి. నేను దాన్ని తప్పకుండా చూస్తాను, తప్పకుండా దాన్ని పరిశీలిస్తాను. దానిపైన మళ్ళీ వచ్చే వీడియోలో మాట్లాడదాం. మెట్టుకు ఈ రోజుకు యేసయ్య ఎప్పుడు వస్తాడో సింపుల్ ఆన్సర్, లేఖనములు నెరవేరినాక వస్తాడు. లేఖనములు ఎప్పుడు నెరవేరుతాయి? ఏ లేఖనం నెరవేరాలి? దానియేలు ప్రవక్త చెప్పినటువంటి లేఖనం, అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి సంభవం జరిగిన తర్వాత యేసయ్య వస్తాడు. ఆ సంభవం జరిగిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత యేసయ్య రావడానికి మధ్యలో 3.5 సంవత్సరాల నిడివి ఉంటుంది. ఈ యాంటీ క్రైస్ట్ మనం గుర్తించడానికి ఇశ్రాయేలుతో సంధి చేయడంతో మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేల్ దేశానితో సంధి చేసిన 3.5 సంవత్సరాలకు
వాడు ఆ నిబంధనను భగ్నం చేస్తాడు, రద్దు చేస్తాడు. ఈ విషయాలన్నీ స్పష్టంగా, ఎంత స్పష్టంగా ఉన్నాయో, ఎంత డీటెయిల్గా ఉన్నాయో, ప్రకటన గ్రంథం ఎంత బాగా దేవుడు మనం తెలుసుకోవాలని దేవుడు వివరించి రాసి చెప్పాడో అవన్నీ ఈ గ్రంథంలో ఉన్నవి. వచ్చే రోజు వచ్చే వీడియోలో నేను నాకు అర్థమైన వరకు డీటెయిల్గా ఏరియల్ వ్యూ చేస్తామన్నారు ఆర్టీఎఫ్ వాళ్ళు ఏరియల్ వ్యూ చేయలే, రంధ్రాన్వేషణ చేశారు. కానీ నేను ఏరియల్ వ్యూ చేసి దీని అంశాన్ని, దీనిలో ఉన్న సారాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.